సార్ మొన్న ఏం క్లాస్ చెప్పుకున్నామండి? మొన్నటి క్లాస్లో యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చూసాం కదా. ఇక్కడ క్యాషియర్ అంటే ఏ యూజర్ అవుతారండి? ఇంటర్నల్ యూజరా, ఎక్స్టర్నల్ యూజరా? చైతన్య కరెక్ట్, చంద్రిక కరెక్ట్, రాణి అండ్ రాజేష్. ఇంటర్నల్ యూజర్ అని చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్ అండి. క్యాషియర్ అంటే ఎక్కడ ఉంటారు? బిజినెస్ లోనే ఉంటారు కదా. కరెక్ట్, శ్యామిని అండ్ అనిల్ కరెక్ట్. బిజినెస్ కి లోన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏమవుతారండి మన బిజినెస్ కి? ఇంటర్నల్ యూజరా, ఎక్స్టర్నల్ యూజరా? కరెక్ట్, చంద్రిక కరెక్ట్, సుధీర్ కరెక్ట్, అందరు కరెక్ట్. అంటే క్లాస్ బాగా విన్నారు. నిఖిల్ కరెక్ట్, అనిల్ కరెక్ట్, రవళిక కరెక్ట్. ఓకే అండి, డన్ అండి, డన్. అంటే ఫర్దర్ క్లాసెస్లో ప్రతి క్లాస్లో స్టార్టింగ్ ప్రీవియస్ డేస్ జరిగిన వాటి మీద ఏదో క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు మీరు ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి చూడాలి అని చెప్పుకున్నాం. ఓకే అండి. అకౌంటింగ్ అని కాదు, ఏ సబ్జెక్ట్నైనా నేర్చుకోవాలంటే 3 విషయాలు మనం గమనించాలి. ఏంటి? ఎందుకు ప్రిపేర్ చేయాలి, దానివల్ల ఎవరికి ఉపయోగం, ఈ 2 తెలిస్తే నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఈ 2 ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ రోజు నుంచి హౌ అనేది చూద్దాం. ఓకే అండి. ఇది అకౌంటింగ్కి సంబంధించి డెఫినేషన్. మిమ్మల్ని ఎక్కడ అడగరు. ఓకే అండి. ఇది ఇంటర్లో, డిగ్రీలో, ఎగ్జామ్స్లో అడుగుతారేమో కానీ రియల్గా ఇంటర్వ్యూలో కూడా అడగరు. ఇది కూడా చూసాం కదా. ఓకే అండి. ఇప్పుడు అకౌంట్స్ని హౌ అనే పార్ట్లోకి వస్తున్నాం. అకౌంట్స్ని నేర్చుకోవాలంటే మనకి ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి, అకౌంటింగ్ రూల్స్ తెలియాలి. కాన్సెప్ట్స్ కంటే ముందు కొన్ని అకౌంటింగ్ టెర్మినాలజీ కూడా తెలియాలి. ఓకే అండి. వీటితో పాటు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. ఈ ఫస్ట్ 3 వచ్చేసరికి నార్మల్ డిగ్రీ పీజీ లెవెల్. ఓకే అండి. అంటే మీకు చెప్పాను కదా, జూనియర్స్ సీనియర్స్ లెవెల్ అని, వాళ్ళ వరకు ఇవి సరిపోతాయి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి చార్ట్ అకౌంటెంట్ లెవెల్, అవి మీకు అవసరం లేదు. మనం ఇవి చూడబోతున్నాం. అకౌంటింగ్ టర్మ్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ రూల్స్. ఓకే అండి. ఈరోజు అకౌంటింగ్ టర్మ్స్ కొన్ని చూద్దాం, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కొన్ని చూద్దాం, అకౌంటింగ్ రూల్స్కి సంబంధించి రేపు క్లాస్లో చూద్దాం. ఓకే అండి. అకౌంటింగ్ టర్మ్స్ అండి, బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. అకౌంటింగ్ సబ్జెక్ట్ని లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒక బిజినెస్కి సంబంధించి ఆ బిజినెస్లో ఏమి జరుగుతుంది అని ఇంటర్నల్ యూజర్స్కైనా ఎక్స్టర్నల్ యూజర్స్కైనా కన్వే చేయాలి అంటే అకౌంటింగ్ త్రూ కన్వే చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాం? తెలుగు లాంగ్వేజ్లో కదా. అంటే ఇప్పుడు మనం మోడమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే మనం ఏ మోడమ్ త్రూ మాట్లాడుకుంటాం? తెలుగు లాంగ్వేజ్ త్రూ. అట్లనే ఈ బిజినెస్కి సంబంధించి ఏం జరుగుతుంది అని కమ్యూనికేట్ చేసేది దేని త్రూ కమ్యూనికేట్ చేస్తాం? అకౌంటింగ్ సబ్జెక్ట్ త్రూ కమ్యూనికేట్ చేస్తాం. ఓకే అండి. కాబట్టి దీన్ని అకౌంటింగ్ సబ్జెక్ట్ని లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అని పిలుస్తారు. ఓకే అండి. ఈ టర్మ్స్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే కొందరు నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓకే అండి. ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్లో ఇప్పుడు నేను ఏ పదాలు మాట్లాడినా కానీ దానికి మీనింగ్ నాకు తెలుసు, మీకు తెలుసు, కాబట్టి సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంటే ఒకరికి, అంటే మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అట్లనే అకౌంటింగ్ గురించి అర్థం అవ్వాలంటే అకౌంటింగ్ సంబంధించి కొన్ని స్పెసిఫిక్ టెర్మినాలజీ ఉంటుంది. అవి తెలిస్తేనే అకౌంటింగ్ సబ్జెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అందుకే కామన్గా తెలిసింది క్రికెట్ గేమ్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. క్రికెట్ గేమ్ అనేది అంటే మనం గేమ్ చూసేటప్పుడు ఆ గేమ్ అర్థం అవ్వాలి అంటే క్రికెట్ కంటూ ఒక లాంగ్వేజ్ ఉంది ఆ గేమ్కి సంబంధించి. అంటే అందులో ఎటువంటి టెర్మినాలజీ ఉంటుంది? ఓవర్ అని, వైట్ బాల్ అని, ఇంకేముంటాయి, మొత్తం 11 ప్లేయర్స్ ఉంటారని, అటు 11 ప్లేయర్స్ ఇటు 11 ప్లేయర్స్ ఉంటారు అని, కెప్టెన్ అంటే ఎవరు, వికెట్ కీపర్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించిన లాంగ్వేజ్. ఓకే అండి. ఆ పదాలకు మీనింగ్ తెలిస్తేనే మనం ఆ క్రికెట్ ఏదో ఆ యొక్క గేమ్ చూసేటప్పుడు మనకి ఆ గేమ్ అనేది అర్థమవుతుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే చిన్నప్పుడు మనం అప్పుడప్పుడే ప్రపంచం గురించి తెలిసే కొత్తలో అందరూ క్రికెట్ చూస్తుంటే మనం కూడా గేమ్ ముందు కూర్చునే వాళ్ళం. అందరూ ఎందుకు చప్పట్లు కొడుతున్నారో, ఎందుకు అరుస్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఓకే అండి. ఇదంతా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ గేమ్ అంటే ఇలా ఉంటుందని చెప్పడం వల్ల మనం దానికి అలవాటు పడ్డాం. ఓకే అండి.
అయితే ఇప్పుడు మనం అకౌంటింగ్ సబ్జెక్ట్ 2-3 months లో నేర్చుకోవాలి కాబట్టి కొన్ని స్పెసిఫిక్ టెర్మినాలజీ నేను ఇప్పుడు ఈ స్టార్టింగ్ క్లాస్ లో చెప్తాను. ఫర్దర్ క్లాసెస్ లోకి ముందుకు వెళ్ళే కొంది క్లాస్ బై క్లాస్ కొత్త కొత్త టెర్మినాలజీ వస్తూ ఉంటుంది. నేను ఆ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ టాపిక్ త్రూ మీకు ఆ యొక్క టెర్మినాలజీ అర్థమవుతుంది. అప్పుడు మీ ఓన్ లాంగ్వేజ్ లో రాసుకోండి. అకౌంటింగ్ టెర్మినాలజీ అన్నిటికంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ గురించి అండి. కామర్స్ స్టూడెంట్స్ కి తెలుసు క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ అనేది ఎవరికి సంబంధించింది అండి. ఈ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ అనే ఈ రెండు టర్మ్స్ అనేవి ఓనర్ కి సంబంధించింది. ఓకే అండి. నాన్ కామర్స్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇది బిజినెస్. ఓకే అండి. ఇది బిజినెస్ దానంతట అదే స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవ్వదు. ఎవరో ఒకరు ఒక ఐడియా త్రూ బిజినెస్ మొదలు పెడతారు. ఓకే అండి. ఈయన రామారావు అనుకోండి. ఓకే అండి. ఈయన ఎవరు? ఓనర్. ఓకే అండి. ఈయన ఒక థాట్ వచ్చింది, ఒక బిజినెస్ చేస్తూ దాని త్రూ మనీ ఎర్న్ చేయాలి అని అనుకున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? బిజినెస్ లోకి మనీ తీసుకురావాలి, అంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే అండి. బిజినెస్ లోకి ఏమేమి తీసుకురాగలడు? ఎవరు తీసుకురాగలరు? ఓనర్. ఓకే అండి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓనర్ బిజినెస్ లోకి ఏమేమి తీసుకురాగలరు? క్యాష్ తీసుకురాగలరు. అట్లనే ఓనర్ తన దగ్గర ఏమైనా ప్రొడక్ట్లు ఉంటే ఆ ప్రొడక్ట్లు తీసుకురాగలడు. ఓకే అండి. అట్లనే ఓనర్ తన దగ్గర ఉన్న బ్యాంకులో ఉన్న తన ఓన్ అకౌంట్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని బిజినెస్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి బిజినెస్ కి ట్రాన్స్ఫర్ చేయగలడు. ఓకే అండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా ఓనర్ బిజినెస్ ని రన్ చేయడం గురించి తన దగ్గర ఉన్న వాటిని ఇన్వెస్ట్ చేయగలడు. ఏవి? క్యాష్ నైనా, ప్రొడక్ట్లైనా, తన బ్యాంకులో ఉన్న అమౌంట్ నైనా. ఇట్లా ఓనర్ తన దగ్గర ఉన్న అమౌంట్ ని బిజినెస్ లోకి ఇన్వెస్ట్ చేయడం లేదా బిజినెస్ లోకి తీసుకురావడాన్ని మనము అకౌంటింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాపిటల్ అనే పదంతో రాస్తాం. ఓకే అండి. ఇక్కడ క్యాపిటల్ అంటే ఎవరికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఓనర్ కి సంబంధించింది. ఓకే అండి. ఈ యొక్క టెర్మినాలజీ ఓనర్ కేసులోనే వాడతాం. 99% కేసెస్ ఓనర్ బిజినెస్ లోకి క్యాష్ తెచ్చినా, బ్యాంక్ బ్యాలెన్స్ తెచ్చినా, ఏదైనా ప్రొడక్ట్ తెచ్చినా అప్పుడు ఓనర్ కి బదులుగా క్యాపిటల్ అనే పదం వాడతాం. ఓకే అండి. డన్. ఇప్పుడు బిజినెస్ లోకి తీసుకురాగలిగినప్పుడు తనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు బిజినెస్ లో నుంచి తీసుకువెళ్ళగలిగే రైట్ కూడా తనకు ఉంటుంది. అంటే బిజినెస్ లో ఉన్న క్యాష్ ని తీసుకువెళ్ళగలడు, బిజినెస్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని తీసుకువెళ్ళగలడు, బిజినెస్ లో ఉన్న ఏదైనా ప్రొడక్ట్ ఉండి అది తన ఇంట్లో వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటే బిజినెస్ లో ఉన్నది తను తీసుకొని కూడా వెళ్ళగలడు. ఓకే అండి. ఆ రైట్ ఉంది. అలా తీసుకువెళ్ళేటప్పుడు డ్రాయింగ్స్ అనే పదంతో అకౌంటింగ్ రాయాలి. ఓకే అండి. మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డ్రాయింగ్స్ అనే వర్డ్తో రాస్తాం. తెస్తే క్యాపిటల్ అనే వర్డ్తో రాస్తాం. తీసుకువెళ్ళేటప్పుడు డ్రాయింగ్స్ అనే వర్డ్తో రాస్తాం. ఈ డ్రాయింగ్స్ అని కనిపించిన, క్యాపిటల్ అని కనిపించిన మీరు ఆ యొక్క వర్డ్స్ లో ఓనర్ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సింగిల్ పర్సన్ బిజినెస్ అనుకోండి, అంటే ప్రొప్రైటరీ బిజినెస్ అనుకోండి, ఒక్కలే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక్కలే అతను. ఓకే అండి. అక్కడ ఇంకా ఎవరు ఇద్దరు ముగ్గురు లేరు, అతను ఒక్కడే కంప్లీట్ అంటే ఓనర్షిప్ తనకే. కాబట్టి జస్ట్ క్యాపిటల్, జస్ట్ డ్రాయింగ్స్ అని రాస్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఒకరికి మించి ఎక్కువ పర్సన్స్ కనుక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంది. ఓకే అండి. అక్కడ ఎట్లా ఉంటుంది? ఒకరికి మించి ఉంటారు. ఒక 2 members, 10 members, 20 members ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము, రవి, నెక్స్ట్ లక్ష్మి, ఇట్లా ముగ్గురు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇట్లా ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలి అంటే రాము క్యాపిటల్ అకౌంట్, రవి క్యాపిటల్ అకౌంట్, లక్ష్మి క్యాపిటల్ అకౌంట్ అని వాళ్ళ పేర్లతో సహా క్యాపిటల్ అనే దాన్ని లింక్ చేయాలి. ఓకే అండి. ఇలా రాస్తే అంటే ఈ యొక్క అంటే ఫర్దర్ గా వస్తే దీన్ని లెడ్జర్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క లెడ్జర్ లేదంటే ఈ యొక్క అకౌంట్ అనేది ఏ ఓనర్ కి సంబంధించింది అని అర్థమవుతుంది. సింగిల్ పర్సన్ అనుకోండి, అక్కడ ఉన్నది ఒక్కలే కాబట్టి ఇక్కడ క్యాపిటల్ కనిపించగానే ఉన్నది ఒక్కలే కాబట్టి రాము అని అర్థమైపోతుంది. ఓకే అండి. డన్. ఇట్లా ఉంటుంది. అట్లనే డ్రాయింగ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఒకలే కనుకుంటే జస్ట్ డ్రాయింగ్స్ అని రాస్తాము. ఒకరికి మించి ఎక్కువ ఓనర్స్ కనుక ఉంటే అప్పుడు వాళ్ళ పేర్ల చివర అంటే రెండు మిక్స్ చేసి రాస్తాం. అంటే రాము డ్రాయింగ్స్, రవి డ్రాయింగ్స్, లక్ష్మి డ్రాయింగ్స్, లేదంటే స్వామిని డ్రాయింగ్స్, ఇట్లా. ఓకే అండి. ఇది క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ అనే వర్డ్స్ కి సంబంధించింది. నెక్స్ట్ గూడ్స్ అండ్ అసెట్స్. ఓకే అండి. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఓకే అండి. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. గూడ్ అని కానీ అసెట్ అని కానీ ఇవి దేనికి సంబంధించింది అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి సంబంధించింది. ఓకే అండి. ప్రొడక్ట్ అది ఏ ప్రొడక్ట్ అయినా ఉండవచ్చు. ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్, లేదంటే మీరు గోల్డ్ అమ్ముతున్నారు గోల్డ్, లేదంటే సిల్వర్ అమ్మితే సిల్వర్, డైమండ్స్. ఓకే అండి. ఏవైనా, లేదా ఇప్పుడు మీరు రిఫ్రిజిరేటర్ అనుకోండి, రిఫ్రిజిరేటర్ బిజినెసెస్ అయి ఉండవచ్చు, లేకపోతే టీవీ, టెలివిజన్స్. ఓకే అండి.
రైస్ కుక్కర్స్ ఏవైనా కానీ అవన్నీ ప్రొడక్ట్స్. ఓకే అండి. ఇక్కడ ఒక ప్రొడక్ట్ దాని యొక్క యూజ్ని బట్టి ఒక్కొక్కసారి దాన్ని అంటే గూడ్ గాను లేదంటే ఎసెట్ గాను పిలుస్తాం. ఓకే అండి. ఏదన్నా ఒక ప్రొడక్ట్ని బిజినెస్లోకి అంటే మనం బిజినెస్లోకి కొంటాం. ఇప్పుడు మన బిజినెస్లోకి ఒక ప్రోడక్ట్ తెస్తున్నాం. ఎలా తెస్తాం? కొనడం ద్వారా తెస్తాం. పర్చేజ్ చేస్తున్నాము. దేని గురించి పర్చేజ్ చేస్తున్నాం అంటే రీసేల్ పర్పస్ మీద కొంటున్నాం. అంటే రీసేల్ పర్పస్ అంటే ఏంటి? ఆ ప్రోడక్ట్ని అమ్మడం ద్వారా మనం మనీ ఎర్న్ చేయాలి, ఇన్కమ్ సంపాదించాలి అనే ఉద్దేశంతో కొంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఒక 10 మొబైల్స్ కొంటున్నాం. దేని గురించి కొంటున్నాం? కొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కొని ఒక 12,000 అమ్ముదాము అనే ఉద్దేశం. ఓకే అండి. అంటే ఇక్కడ రీసేల్ పర్పస్ మీద బిజినెస్ లోకి ఏ ప్రోడక్ట్ ని కొన్నా దాన్ని గూడు లాగా ఆలోచించాలి. గూడ్ అంటే తెలుగులో సరుకు అంటారు. మీరు ఫర్దర్ గా జాబ్ లోకి వెళ్తే ఇంగ్లీష్ లోనే అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ తోనే నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొందరు తెలుగు మీడియం వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నేను కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియమే. ఓకే అండి. ఇక్కడ మనం కెరీర్ లోకి ముందుకు వెళ్ళాలంటే మార్కెట్కి ఏది నీడ్ ఉందో దానికి తగ్గట్టు మనం మౌల్డ్ చేసుకోవాలి. ఓకే డన్. ఇక్కడ రీసేల్ పర్పస్ మీద కొనే ప్రొడక్ట్ ని గూడ్ అని పిలుస్తాం. ఇక్కడ టర్మ్స్ గూడ్స్ కి సంబంధించి మనం అంటే ఈ గూడ్ని ఏం చేయొచ్చు? పర్చేజ్ చేస్తాము, పర్చేజ్ చేయవచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? సేల్ చేస్తాము. నెక్స్ట్ పర్చేజ్ చేసిన గూడ్స్ లో ఏవైనా కొన్ని ప్రొడక్ట్లు పాడైపోయాయి అనుకోండి, ఏం చేస్తాము? రిటర్న్ చేస్తాం. వాటిని ఏమని పిలుస్తాం? పర్చేజ్ రిటర్న్స్ అంటాం. నెక్స్ట్ సేల్ చేసాం. ఒక కస్టమర్కి ఒక 10 ప్రోడక్ట్లు సేల్ చేసాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 2-3 డ్యామేజ్ అయ్యాయి. అప్పుడు ఆ యొక్క కస్టమర్ వాటిని ఒప్పుకుంటారా? యాక్సెప్ట్ చేయరు. ఏం చేస్తారు? మళ్ళీ మనకి రిటర్న్ చేస్తారు. వాటిని ఏమని పిలుస్తాం? సేల్స్ రిటర్న్స్ అని పిలుస్తాం. ఓకే అండి. చాలా మంది నాన్ కామర్స్ స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ గూడ్స్ కి కేసులో నేను అంటే ఇప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే పర్చేజెస్ గూడ్స్ కొంటే పర్చేజెస్ అకౌంట్ అని రాయాలి, అమ్మితే సేల్స్ అకౌంట్ అని రాయాలి, రిటర్న్స్ చేస్తే అంటే మనం కొన్నవి రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ అని రాయాలి. అట్లనే మనం కస్టమర్కి అమ్మి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్స్ వస్తే సేల్స్ రిటర్న్స్ అని రాయాలి. జస్ట్ ఈ పదాలతోనే రాయాలి. ఏవండి? పర్చేజెస్ అకౌంట్, సేల్స్ అకౌంట్, పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్. ఇలా అంటే ఈ వర్డ్స్ నే యూజ్ చేయాలి అకౌంట్స్ రాసేటప్పుడు. జనరల్ గా నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎలా రాస్తారంటే గూడ్స్ పర్చేజ్ అకౌంట్, గూడ్స్ సేల్స్ అకౌంట్, లేదంటే పర్చేజ్డ్ గూడ్స్ అకౌంట్ ఇట్లా రాస్తారు. ఓకే అండి. ఈ పర్చేజెస్ అనే వర్డ్ కనిపిస్తేనే అది గూడ్ కి సంబంధించింది. మళ్ళీ మీరు సపరేట్ గా గూడ్ పర్చేజ్ అని రాయవలసిన అవసరం లేదు, రాయకూడదు కూడా. ఓకే అండి. డన్. నెక్స్ట్ అదే ఏదన్నా ఒక ప్రొడక్ట్ ని రీసేల్ పర్పస్ మీద కాకుండా బిజినెస్ లో యూజ్ చేసుకునే పర్పస్ మీద కొన్నారనుకోండి. దేనికండి? బిజినెస్ లో యూజ్ చేసుకునే పర్పస్. బిజినెస్ లో దేని గురించి యూజ్ చేసుకుంటాం సార్? ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొంటున్నారు. ల్యాప్టాప్ ని బిజినెస్ లో దేని గురించి వాడచ్చు? క్యాష్ కౌంటర్ లో బిల్లులు రెడీ చేయడానికి వాడచ్చు, అకౌంటెంట్కి ఇవ్వచ్చు, లేదంటే ఓనరే బిజినెస్ సంబంధించి సమ్ వర్క్లు కంప్లీట్ చేసుకోవడం గురించి ల్యాప్టాప్ ని వాడచ్చు. లేదా ఇప్పుడు మీరు బిజినెస్ లో మొబైల్స్ కొంటున్నారు. మొబైల్స్ ని బిజినెస్ లోకి యూజ్ చేయడం అంటే ఎలా యూజ్ చేయొచ్చు? క్యాష్ కౌంటర్ లో వాళ్ళు అంటే కాల్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు, రిసెప్షన్ లో ఉండే వాళ్ళు కస్టమర్స్ వాళ్ళకి కాల్ చేయడానికి ఆ యొక్క మొబైల్ ని యూజ్ చేయడానికి కొనవచ్చు. ఓకే అండి. అంటే ఇక్కడ మనం కొన్న ప్రొడక్ట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్ళట్లేదు, బిజినెస్ లోనే ఉంటున్నాయి. బిజినెస్ లో నుంచి బయటకు వెళ్ళట్లేదు. ఓకే అండి. అంటే బిజినెస్ లో యూజ్ చేసుకునే పర్పస్ మీద కొంటున్నాం. అలా బిజినెస్ యూజ్ కనుక కొంటే వాటిని అసెట్స్ అని పిలుస్తాం, ఆస్తులు. ఓకే అండి. రీసేల్ పర్పస్ మీద కొంటే గూడ్స్ ఈ పదాలతో రాయాలి. పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అని రాయాలి, అంతే. అదే బిజినెస్ లో వాడే పర్పస్ మీద కొంటే వాటిని అసెట్స్ అని పిలుస్తాం. అసెట్స్ గురించి బుక్స్ లో ఎలా రాయాలి అన్నా ఆ అసెట్ నేమ్ తోటే రాయాలి. ఓకే అండి. ఆ అసెట్ నేమ్ తోటి కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డెల్ ల్యాప్టాప్ కొన్నారు. ఓకే అండి. కొనేటప్పుడు డెల్ ల్యాప్టాప్ అనే రాస్తారు, అమ్మిన డెల్ ల్యాప్టాప్ అనే రాస్తారు. కొన్నప్పుడు బాగా లేకపోతే రిటర్న్ ఇచ్చారనుకోండి, పర్చేజ్ రిటర్న్స్. ఓకే అండి. ఈ ల్యాప్టాప్ ని కొని రిటర్న్ ఇస్తున్నారు. అలా కొన్న ల్యాప్టాప్ బాగోలేక రిటర్న్ ఇచ్చినా గానీ డెల్ ల్యాప్టాప్ అనే రాస్తారు. అంటే ఎసెట్ కి సంబంధించి ఎసెట్ పేరుతోటే రాస్తారు. ఓకే అండి. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ లైవ్ క్లాసెస్ చెప్పాను. నెంబర్ ఆఫ్ మన లైవ్ క్లాసెస్ రికార్డెడ్ త్రూ కూడా చాలా మంది కొంటారు. ఓకే అండి. చాలా మంది ఈ రెండింటి కేసులో చేసే మిస్టేక్స్ అవి. ఓకే అండి. ఇప్పుడు ఈ క్లాస్ రికార్డెడ్ క్లాసెస్ వినే వాళ్ళు కూడా ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఇవి చూసాం. క్యాపిటల్, డ్రాయింగ్స్, గూడ్స్, అసెట్స్ చూసాం. నెక్స్ట్ పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ గురించి కూడా చూసాం.
ఈ పర్చేజెస్ కానీ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఏ కేసులో వాడతామని చెప్పుకున్నాం? గూడ్స్ కేసులో వాడతామని చెప్పుకున్నాం. నెక్స్ట్ అండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి చూద్దాం. ఇన్కమ్ అంటే ఏమిటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి? ఇందాక ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం మొబైల్స్తో బిజినెస్ చేస్తున్నాం అంటే మనది ఒక మొబైల్ షోరూమ్ అనుకోండి. ముందేం చేయాలి? ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు మన ఓన్ బిజినెస్ ప్రెమిసెస్ ఉంటే ఓకే, లేదంటే ఏం చేయాలి? ఏదైనా ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకోవాలి. అంటే ఎవ్రీ మంత్ దానికి రెంట్ పే చేయవలసి ఉంటుంది. ఇదేంటి? బిజినెస్కి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, మొబైల్స్తో బిజినెస్ చేయాలంటే ముందు ఆ మొబైల్స్ని కొనాలి, పర్చేజెస్. మొబైల్స్ని కొనాలి అంటే అవి వాటంతట అవే వస్తాయి, రావు. కాబట్టి ఏదో ఒక ట్రాన్స్పోర్టర్ త్రూ తెప్పించుకోవాలి. వాళ్ళకేం పే చేయాలి? ఫ్రైట్ ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, అన్ని పనులు ఓనరే చేయలేడు కాబట్టి ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ పే చేయవలసి ఉంటుంది. అట్లనే మనం ఆ బిల్డింగ్కి ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పే చేయవలసి ఉంటుంది. ఇట్లా రకరకాల ఖర్చులు బేర్ చేయవలసి ఉంటుంది బిజినెస్ రన్ చేయాలి అంటే. వీటిని ఏమని పిలుస్తాం? ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. ఎక్స్పెన్సెస్ కి ఇంకా డీటెయిల్డ్ మీనింగ్ అనేది ఏమీ ఉండదు. ఇదే బిజినెస్ రన్ చేయడానికి పెట్టే అమౌంట్ ని ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. ఇట్లా గూడ్స్ ని కొన్న తర్వాత అట్లా ఉంచేస్తామా? మనకు మెయిన్ మోటివ్ ఏంటి? కొని అమ్మడం ద్వారా తక్కువ అమౌంట్ కొని ఎక్కువ అమౌంట్కి అమ్మడం ద్వారా మనీ సంపాదించడం. ఇట్లా కొన్న వాటిని ఏం చేస్తాం? అమ్ముతాం. అమ్మడం అంటే ఏంటి? సేల్ చేస్తాం. ఇలా సేల్ చేయడాన్ని ఏమని పిలుస్తాం? ఇన్కమ్ అని పిలుస్తాం. ఓకే అండి, ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ అంటే ఏమో ఇవి, ఇన్కమ్స్ అంటేనేమో బిజినెస్ లో ఇన్కమ్స్ అంటేనేమో సేల్ చేయడం ద్వారా జనరేట్ అయ్యే అమౌంట్ ఇన్కమ్స్ అంటాము, ఇన్కమ్ అంటాము. ఎక్స్పెన్సెస్ అంటేనేమో బిజినెస్ కేసులో ఎక్స్పెన్సెస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ లో పెడతాను ఎక్స్పెన్సెస్ లిస్ట్ అని. ఇన్కమ్స్ కేసులో వచ్చేసరికి ఏ బిజినెస్ కానీ ఇన్కమ్ అనేది సేల్స్ త్రూ జనరేట్ అయ్యే మనీనే ఇన్కమ్ అని పిలుస్తాం, అంతే. ఓకే అండి, ఇప్పుడే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ మనము ఎక్స్పెన్సెస్ అండి, ఇన్కమ్స్. మనము ఒక 10,000 ఖర్చు పెట్టాము, 12,000కి అమ్మాము. ఓకే అండి, ఇక్కడ మనకి 2,000 ఏమైంది? ఎక్స్ట్రా అమౌంట్ జనరేట్ అయింది. ఇట్లా ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ని ప్రాఫిట్ అని పిలుస్తాం. ఓకే అండి, అదే మనం 10,000 ఖర్చు పెట్టాము, మనకి 9,000 అమౌంట్ వచ్చింది అమ్మడం ద్వారా. అక్కడ ఏమైంది? 1,000 రూపాయలు తగ్గింది, లాస్ అయింది. ఓకే అండి, దీని ఏమని పిలుస్తాం? లాస్ అని పిలుస్తాం, అంతే. ఓకే అండి, ఎంత జనరల్ సబ్జెక్టే అండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఫర్దర్గా రాబోయే ప్రాఫిట్ లాస్ గురించి కూడా చెప్పాను. ఓకే అండి, ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ ఎక్కువ వస్తే ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ తక్కువ జనరేట్ అయితే అది లాస్ అవుతుంది. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? జనరల్గా అందరికీ తెలుసు, సింపుల్గా చెప్తాను. మనందరికీ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం ఏ క్యాలెండర్ ఇయర్లో ఉన్నాము? 2024 క్యాలెండర్ ఇయర్లో ఉన్నాం. అంటే ఈ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 జనవరి 2024 స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్ 2024కి ఎండ్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తాం? క్యాలెండర్ ఇయర్ అని పిలుస్తాం. ఓకే అండి, అయితే మన అకౌంటింగ్కి సంబంధించి మనం ఫినాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతాము. ఫినాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. 1 ఏప్రిల్ 2024 అంటే 1 ఏప్రిల్ కరెంట్ ఇయర్లో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్కి ఎండ్ అయిపోతుంది. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అని పిలుస్తాం. ఓకే అండి, ఫినాన్షియల్ ఇయర్ ని దేనికి ఫాలో అవుతామంటే మనము బిజినెస్ కి సంబంధించి ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఈ పీరియడ్ ని ఫాలో అవుతాం. ఫినాన్షియల్ ఇయర్ అనేది 12 months పీరియడ్. క్యాలెండర్ ఇయర్ అనేది 12 months, ఫినాన్షియల్ ఇయర్ అనేది 12 months. అయితే మనం దీన్ని ఫాలో అవుతాం. అంటే యాజ్ పర్ మనం గవర్నమెంట్ రూల్స్ బట్టి ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఎంత వాల్యూ ఆఫ్ అంటే ఏమేమి ఖర్చులు పెట్టాము, ఏమేం ఇన్కమ్స్ వచ్చాయి, ఫైనల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, అట్లనే ఈ ఇయర్ మొత్తం మీద ఎండింగ్ వచ్చేసరికి ఎంత వాల్యూ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, ఎంత వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసేది ఎప్పుడంటే 31 మార్చ్కి క్యాలిక్యులేట్ చేస్తాం. 31 మార్చ్ అంటే ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఫినాన్షియల్ ఇయర్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్, డెటార్స్, క్రెడిటార్స్, బ్యాడ్ డెట్స్ 3 కూడా సింగిల్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్తాను. ఇది మన బిజినెస్, ఓనర్
బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగానే రన్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అవసరం అయిందనుకోండి, తన దగ్గర లేదు అంటే ఏం చేయాలి? బయట వ్యక్తుల దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకోగలడు అంటే బిజినెస్ ని ఇంకా ఎక్స్పెన్షన్ పర్పస్ కానీ, లేదంటే బిజినెస్ లో అమౌంట్ అవసరమైంది తన దగ్గర లేనప్పుడు ఎక్కడ తీసుకోగలడు? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకోగలడు, F&F. లేదంటే బ్యాంక్స్ దగ్గర అప్పు తీసుకోగలరు. నెక్స్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళంటే వాళ్ళ దగ్గరైనా కానీ అమౌంట్ తీసుకొని బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్ళగలడు. ఓకే అండి. ఇక్కడ ఏమైంది? వీళ్ళందరి దగ్గర నుంచి మన బిజినెస్ లోకి అమౌంట్ వచ్చింది. ఓకే అండి. ఇక్కడ మన బిజినెస్ అనేది ఏమైంది? వీళ్ళకి అమౌంట్ అప్పు పడింది, లేదంటే మనం వాళ్ళకి అమౌంట్ పే చేయవలసిన సిచ్యువేషన్ లో ఉన్నాం. అంటే ఇక్కడ మనము ఎవరి పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి. మనము మన బిజినెస్ సైడ్ నుంచి ఎవరికైనా అప్పు ఉంటే, అది ఏ అప్పు అయినా కానివ్వచ్చు, క్యాష్ అప్పు అయినా ఉండవచ్చు, అంటే బ్యాంక్ త్రూ, ఇక్కడ క్యాష్ బ్యాంక్ అని చెప్పకూడదు, జస్ట్ అమౌంట్ అప్పు అయి ఉండవచ్చు. ఓకే అండి. ఇట్లా మనం ఎవరికైనా అమౌంట్ పే చేయవలసిన సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళందరినీ కూడా క్రెడిటర్స్ అని పిలుస్తాం. అంటే మనం వాళ్ళకి పే చేయాలి, అంటే మనం వాళ్ళకి అప్పు ఉన్నాము. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నాన్ కామర్స్ వాళ్ళు జాగ్రత్తగానండి. మనం వాళ్ళకి పే చేయవలసిన ప్లేస్ లో ఉన్నాము. వీళ్ళందరినీ కూడా క్రెడిటర్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? క్రెడిటర్స్. ఇక్కడ మనం వాళ్ళ దగ్గర నుంచి మనీ అప్పుగా తీసుకోవచ్చు, లేదంటే గూడ్స్ ని, అసెట్స్ ని కూడా అప్పుగా తీసుకోవచ్చు. ఆ కేసులో కూడా వాళ్ళని క్రెడిటర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఒక 20 lakhs లేదంటే ఒక 5 lakhs వాల్యూ గల గూడ్స్ ని అప్పుగా కొన్నాం అండి. ఎవరి నుంచి? ఏబిసి నుంచి కొన్నాం అనుకోండి. ఇప్పుడు ఏబిసి అనే వాళ్ళు మనకేమవుతారు? క్రెడిటార్ అవుతారు. ఏమవుతారండి? క్రెడిటార్ అవుతారు. ఇట్లా మనం అంటే బిజినెస్ సంబంధించి అసెట్స్ కూడా కొనొచ్చు అండి. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇట్లా బిజినెస్ కి ఏదైనా అవసరమైతే వాటిని అప్పుగా కొనొచ్చు. అట్లా మనం అంటే మరి ఎక్స్ప్లెనేషన్ హెవీ అయిపోతుంది, అంటే సింపుల్ అంతే. మనం ఎవరికైనా పే చేయవలసిన సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళని క్రెడిటార్స్ అని పిలుస్తాం. ఓకే అండి. నెక్స్ట్ డెటార్స్ అంటే ఎవరు? ఇది మన బిజినెస్ రన్ అవ్వాలి అంటే అన్ని కూడా ఇమీడియట్ పేమెంట్ తోటి జరిగిపోవు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మొబైల్స్ గురించి చూస్తున్నాం కదా, మొబైల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మొబైల్స్ తో బిజినెస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇది బిజినెస్. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? బిజినెస్ రన్ చేయాలి అంటే మనం అన్ని ఇమీడియట్ గా మనకి అమౌంట్ వచ్చేస్తేనే మనం బిజినెస్ చేస్తాము అనే ఇట్లాంటి రూల్స్ పెట్టుకుంటే బిజినెస్ అనేది ముందుకు వెళ్ళదు. ఓకే అండి. ఈవెన్ ఇప్పుడు మన లైవ్ క్లాసెస్ కూడా చూడండి, టోటల్ ఫీ 6,000 చెప్పాను. మొత్తం ఒకేసారి కడితేనే క్లాసెస్ రన్ చేయాలి అంటే ఇటు బిజినెస్ అంటే నా సైడ్ నుంచి కూడా ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇలా ఉంటుంది. సేమ్ మీరు రేపు జాబ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి బిజినెస్ లో కూడా ఆ గూడ్స్ని కానీ వాటిని కొందరు మంచి వ్యక్తులు తిరిగి కట్టగలరు అనే వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటాం. ఓకే అండి. ఇలా మనం బిజినెస్ తరపున ఎవరికైనా ఏది అప్పుగా అమ్మేమనుకోండి, అప్పుగా అమ్మితే ఎవరికి అమ్మవచ్చు? నార్మల్ కస్టమర్స్కి అమ్మవచ్చు, వేరే బిజినెసెస్ కూడా అమ్మవచ్చు. ఓకే అండి. మనం ఎవరికి అమ్మినా ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాల్సిన పరిస్థితి కదా. క్రెడిటర్స్ అంటేనే మనం అమౌంట్ పే చేయవలసిన సిచ్యువేషన్. డెటర్స్ అంటేనేమో వీళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్లు రావాలి, వీళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్స్ రావాలి. ఇట్లా మన బిజినెస్ కి ఎవరి నుంచైనా అమౌంట్స్ రావాల్సి ఉంటే వాళ్ళందరినీ కూడా డెటార్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వాళ్ళందరినీ కూడా డెటార్స్ అని పిలుస్తాం. ఓకే. ఇక్కడ మనం గూడ్స్ ని అప్పుగా సేల్ చేయవచ్చు. ఒక్కసారి మన బిజినెస్ లో ఎక్సెస్ అమౌంట్ ఉందనుకోండి, ఎవరికైనా అప్పు కూడా ఇవ్వచ్చు. అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి కదా. అట్లనే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే ఏం చేస్తాం? ఆ అమౌంట్ తీసుకెళ్లి బ్యాంకులో ఇన్వెస్ట్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఓకే అండి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే అప్పుడు బ్యాంకర్ ఏమవుతారు? క్రెడిటర్ అవుతారు. అదే మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇక్కడ కేసు ఏంటి? మనం అంటే బ్యాంకు నుంచి మనకి అమౌంట్ రావాలి, మన దగ్గర ఉన్న అమౌంట్ బ్యాంకులో పెట్టాం, అది మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ కేసులో బ్యాంకర్ని ఏమని ట్రీట్ చేస్తాం? డెటార్ అని ట్రీట్ చేస్తాం. ఓకే అండి. ఇట్లా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అని చెప్పాం. బ్యాడ్ డెట్స్ మనము అప్పుగా అమ్మాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అమ్మాము. ఎంతకండి? 1 lakh అమ్మాము. అప్పుగా అమ్మాము. ఒక 80,000 అమ్మాము అనుకోండి. ఇందులో ఒక 20,000 రాలేదు. ఓకే అండి. ఈ 20,000 రాలేదు అంటే ఈ కేసులో ఆ పర్సన్ ఏమని పిలుస్తాం? ఎవరికైతే అప్పుగా అమ్మామో
వాళ్ళని డెటార్ అని పిలుస్తాం, అంతే కదా. అప్పుగా అమ్మితే ఎంత అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదో అంత అమౌంట్ కి వాళ్ళు మనకి డెటార్ అవుతారు. ఓకే అండి. ఈ 20,000లో ఒక 10,000 పే చేశారు, ఇంకొక 10,000 పే చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా దగ్గర అంటే అమౌంట్ లేదండి, ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం అంటున్నారు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రాదు అని అర్థమైంది. ఓకే అండి. అంటే ఇక్కడ మనం అప్పుగా ఇచ్చిన అమౌంట్ మనకి తిరిగి రాలేదు అనుకోండి, అటువంటి అమౌంట్స్ ని బుక్స్ లో ఎలా రాస్తామంటే బ్యాడ్ డెట్స్ అని పిలుస్తాం. ఓకే అండి. అప్పు ఇస్తేనేమో డెటార్ అని పిలుస్తాం, ఇచ్చిన అమౌంట్ తిరిగి రాకపోతే బ్యాడ్ డెటార్స్, అంటే వాళ్ళు చెడ్డ వ్యక్తులు, అంతే కదా. సింపుల్ గా చెప్పాలి అంటే డెటార్స్ అంటేనే అప్పు తీసుకుంటారు తిరిగి కట్టేస్తారు. బ్యాడ్ డెటార్స్ అంటే ఎవరు? తీసుకుంటారు అమౌంట్ రిటర్న్ ఇవ్వరు. ఓకే అండి. అంటే బ్యాడ్ డెటార్స్ అని కాకుండా బ్యాడ్ డెట్స్ అంటే ఇచ్చిన అమౌంట్ తిరిగి రాలేదు, లేకపోతే అప్పుగా అమ్మాము ఆ అమౌంట్ తిరిగి రాలేదు అని బ్యాడ్ డెట్స్ అనే పదంతో రాస్తాం. ఓకే అండి. బ్యాడ్ డెట్స్ అనే వర్డ్ ఏ కేసులో వస్తుంది? అప్పుగా ఇచ్చిన కేసెస్, డెటార్స్ కేసులో వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా వినండి. డిస్కౌంట్స్. ఓకే అండి. డిస్కౌంట్స్, క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. ఇప్పుడు రాము గారు ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకున్నారు. ఓకే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ దేని గురించి? ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ గురించి చెప్పబోతున్నాను. సింపుల్ గా చెప్పాలి అంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటేనేమో అంటే ఒక కస్టమర్ తను కొనాలి అనుకున్న దానికంటే ఎక్కువ కొనేలాగా మోటివేట్ చేస్తూ ఇచ్చే డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్. క్వాంటిటీ ఎక్కువగా కొనేలాగా ఇచ్చే డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ అంటేనేమో ఆల్రెడీ మనం అప్పుగా అమ్మాము, అమ్మిన తర్వాత కస్టమర్ నుంచి త్వరగా అమౌంట్ రాబట్టుకోవడానికి ఇచ్చే డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్. ఇది కామర్స్ స్టూడెంట్స్ కి సింపుల్ గా అర్థం అవడం గురించి చెప్పేశాను. ఇప్పుడు దీని ఒక ఎగ్జాంపుల్ త్రూ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాన్ కామర్స్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. రాము గారు ఉన్నారు, ఒక డ్రెస్ కొనాలి అనుకున్నారు, 1000 రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నారు, డీమార్ట్ లాంటి చోటుకి వెళ్ళారు. ఓకే అండి. ఒక డ్రెస్ 1000 రూపాయలకు కొనాలి అనుకొని వెళ్ళారు. ఓకే అండి. 1000 రూపాయలకి. కానీ డీమార్ట్కి వెళ్ళగానే అక్కడ ఎలా ఉందంటే 3 డ్రెస్సులు 3000 మైనస్ 3 కొంటే ఒకటి ఫ్రీ, అంటే 1000 రూపాయలు డిస్కౌంట్, 2000 పే చేస్తే చాలు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? 2+1 ఆఫర్ పెట్టారు. అంటే 2 డ్రెస్సులు కొంటే ఒక డ్రెస్ ఫ్రీ, అంటే 3000 వాల్యూ గల ప్రొడక్ట్ 2000 పే చేస్తే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ 1000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే అండి. ఇక్కడ ఒకటి కొనడానికని వెళ్ళిన రాము గారు ఏం చేశారు? మనకి ఇక్కడ ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెడితే నాకు అంటే టోటల్ 3 డ్రెస్సులు కొనొచ్చు కదా, అంటే 3 డ్రెస్సులు వచ్చేస్తాయి అనే ఇటువంటి ఏమంటారు, జనరల్ గా ప్రతి బిజినెస్ లో ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఓకే అండి. ఇక్కడ ఏం చేశారు? ఇట్లా బాగుందని చెప్పి టెంప్ట్ అయ్యి ఈ 2+1 ఆఫర్ తో కొనేశారు. అయితే ఎంత పే చేయాలి? డిమార్ట్ కి 2000 పే చేయాలి. అయితే ఆయన దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 1000 రూపాయలు మాత్రమే ఉంది. 1000 రూపాయలు పే చేశారు, ఇంకా 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, 1 మంత్ అయింది, రాము గారు డిమార్ట్ కి అమౌంట్ పే చేయలేదు. ఓకే అండి. ఇట్లా అప్పుగా కొన్న వాళ్ళందరూ నెలల తరబడి పే చేయకుండా ఉంటే బిజినెస్లు రన్ అవుతాయా? అవ్వవు. అందుకని ఏం చేస్తారంటే జనరల్ గా 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత డిస్కౌంట్లు అనౌన్స్ చేస్తారు. ఎవరికి? అప్పుగా కొన్న వాళ్ళకి. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది కదా, మీరు జస్ట్ 800 పే చేస్తే చాలు 200 డిస్కౌంట్ ఇస్తాము అంటారు. ఓకే అండి. అంటే ఇక్కడ ఈ డిస్కౌంట్ ఏమని పిలుస్తామంటే క్యాష్ డిస్కౌంట్ అని పిలుస్తాం. ఈ డిస్కౌంట్ ని దేని గురించి ఇస్తున్నారు అంటే అప్పుగా అమ్మిన దానికి సంబంధించి ఆ అమౌంట్ని త్వరగా రాబట్టుకోవడానికి ఇచ్చే డిస్కౌంట్. ఓకే అండి. ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి. ట్రేడ్ డిస్కౌంట్ అంటేనేమో కొత్తగా వచ్చిన కస్టమర్ లేదంటే నార్మల్ కస్టమర్ తను అనుకోని వచ్చిన క్వాంటిటీ కంటే ఎక్కువగా కొనేలాగా మోటివేట్ చేయడానికి ఇచ్చే డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్. ఓకే అండి. ఆల్రెడీ కొన్న తర్వాత మనకు రావాల్సిన అమౌంట్ ని త్వరగా రాబట్టుకోవడానికి ఇచ్చే డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్. ఓకే అండి. ఇట్లా ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, మేబీ ప్రీవియస్ లైవ్ క్లాస్ లో చెప్పలేదు అనుకుంటాను. ఇక్కడ ఏంటి అంటే ట్రేడ్ డిస్కౌంట్స్ ని బుక్స్ లో నోట్ చేయకూడదు. ఓకే అండి. బుక్స్ లో నోట్ చేయకూడదు. అది ఎలా చేయకూడదు అనేది ఫర్దర్ ప్రాక్టికల్ క్లాసెస్ వచ్చినప్పుడు చెప్తాను.
క్యాష్ డిస్కౌంట్ ని బుక్స్ లో నోట్ చేయాలి. ఓకే అండి, బుక్స్ లో నోట్ చేయాలి, చేయకూడదు అంటే కామర్స్ స్టూడెంట్స్ కి చెప్తున్నాను సింపుల్ గా. P&L అకౌంట్ ఉంది కదా, P&L అకౌంట్ లో బిజినెస్ సంబంధించిన ఏ ఎక్స్పెన్సెస్ అయినా P&L అకౌంట్ లో ఇటువైపు వస్తాయి, ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తాయి. ఇటువైపు ఏం చేస్తాము, క్యాష్ డిస్కౌంట్స్ అయితే రాస్తాము. కాబట్టి అవన్నీ P&L అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ వైపు క్యాష్ డిస్కౌంట్స్ అని డిస్ప్లే చేయాలి, రాయాలి కూడా. అదే ట్రేడ్ డిస్కౌంట్ కి సంబంధించి మనం ఆ డిస్కౌంట్ ఇస్తాం, కానీ ట్రేడ్ డిస్కౌంట్ అనే పదం తోటి ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చాము అని ఆ అమౌంట్ ని ఎక్కడ కూడా P&L అకౌంట్ లో రాయకూడదు. అది నెక్స్ట్. ప్రాఫిట్ అంటే ఏమిటి, లాస్ అంటే ఏమిటో చూసాం. నెక్స్ట్ టర్న్ ఓవర్ అండి. టర్న్ ఓవర్ అంటే ఏమిటి? సేల్స్ నే ఒక పర్టికులర్ పీరియడ్ తో మిక్స్ చేసి చెప్తే దాన్ని టర్న్ ఓవర్ అని పిలుస్తాం. ఇప్పుడు ఎలా చెప్పాలి, వన్ డే సేల్స్ ఉంటుంది. అంటే వన్ డే సేల్స్ అంటే ఏంటి, మార్నింగ్ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఈవినింగ్ షాప్ క్లోజ్ అయ్యే వరకు ఎంతమందికి అమ్మాము, ఓకే అండి, ఆ టోటల్ సేల్ వాల్యూని వన్ డే సేల్స్ అంట. ఓకే అండి, ఆ వన్ డే సేల్స్ నే వన్ డే టర్న్ ఓవర్, ఓకే అండి, డే టర్న్ ఓవర్, ఓకే అండి, ఈ రోజు టర్న్ ఓవర్ అట్లా పిలవచ్చు. ఏమని, డే టర్న్ ఓవర్. ఇప్పుడు మీ ఓనర్ ఉంటారు, ఏమని మిమ్మల్ని అడగొచ్చు, ఈ డే టోటల్ సేల్స్ ఎంత అని అడగొచ్చు, లేదంటే ఈ డే మొత్తం టర్న్ ఓవర్ ఎంత అని అడగొచ్చు. ఇక్కడ సేల్స్ కే ఇంకొక విధంగా టర్న్ ఓవర్ అనే పదంతో కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ లో దీన్ని ఏమని పిలవచ్చు, సినోనేమో ఏదో అంటారండి, వద్దు, మళ్ళీ తెలుగులో కొన్ని పదాలు నాకు నోరు తిరగవు, ప్రత్యామ్నాయాలు, ఓకే అండి, అదొద్దు. ఓకే అండి, సేల్స్ కి బదులుగా వాడే పదం టర్న్ ఓవర్. డే సేల్స్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ తో కలిపి డే మొత్తానికి జరిగిన సేల్స్ డే టర్న్ ఓవర్ అని పిలుస్తాం. అదే 2 డే సేల్స్ 2 డే టర్న్ ఓవర్ అని పిలవచ్చు, లేదంటే వీక్లీ సేల్స్ ని వీక్లీ టర్న్ ఓవర్ అని పిలవచ్చు, మంత్లీ సేల్స్ ని మంత్లీ టర్న్ ఓవర్ అని పిలవచ్చు, క్వార్టర్లీ టర్న్ ఓవర్, ఇయర్లీ టర్న్ ఓవర్, హాఫ్ ఇయర్లీ టర్న్ ఓవర్. ఓకే అండి, సేల్స్ కి ఇంకొక విధంగా టర్న్ ఓవర్ అని పిలుస్తాం. ఇక్కడ ఏమైంది, ఒక పర్సన్ కి అమ్మితే సేల్ అని పిలుస్తాం. ఓకే అండి, ఒకరికి మించి ఎక్కువ మందితో కలిపి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు టర్న్ ఓవర్ అంటే ఒక పీరియడ్ తో కలిపి చెప్తే దాన్ని టర్న్ ఓవర్ అని పిలుస్తాం. వన్ డే అంటే ఏమవుతుంది, డే మొత్తం, డే అనే పీరియడ్ వచ్చింది. వీక్లీ అంటే వీక్లీ పీరియడ్ వచ్చింది. ఓకే అండి, వీక్లీ పీరియడ్ కాబట్టి సేల్స్ లా కాకుండా టర్న్ ఓవర్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. వీటి గురించి మళ్ళీ ఫర్దర్ క్లాసెస్ లో డీటెయిల్ గా వస్తుందండి, సింపుల్ గా చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది దేని గురించి ప్రిపేర్ చేస్తామంటే, ఒక పర్టికులర్ పీరియడ్ కి మనం బిజినెస్ చేయడం వలన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. ఒక పర్టికులర్ పీరియడ్, ఓకే అండి, అది మంత్లీ అయ్యి ఉండవచ్చు, క్వార్టర్లీ అయ్యి ఉండవచ్చు, ఇయర్లీ అయ్యి ఉండవచ్చు. ఓకే అండి, జనరల్ గా ఇయర్లీ అనేది మనం థింక్ చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ కి మనం P&L అకౌంట్ ని సబ్మిట్ చేసేది ఇయర్లీ P&L అకౌంట్ సబ్మిట్ చేస్తాం. ఓకే అండి, ఈ P&L అకౌంట్ ని ఒక పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి బిజినెస్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలియజేయడం గురించి అని చెప్పడం గురించి P&L అకౌంట్ ని ప్రిపేర్ చేస్తాం. P&L అకౌంట్ ని P&L అకౌంట్ అని పిలవచ్చు, P&L స్టేట్మెంట్ అని కూడా పిలవచ్చు. ఓకే అండి, సేమ్ బ్యాలెన్స్ షీట్ కూడా అంతే అండి. బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ అని పిలుస్తాము. దీన్ని ఎందుకు పిలుస్తామంటే, ఒక పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి, అది 1 మంత్, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీ అయినా, 1 ఇయర్, గవర్నమెంట్ కి అయితే ఇయర్లీ సబ్మిట్ చేస్తాము బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ ని. బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ లో వేటి గురించి ప్రిపేర్ చేస్తామంటే, బిజినెస్ లో ఎంత వాల్యూ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, ఎంత వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఉన్నాయి అని చెప్పడం గురించి ఈ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేస్తాం. ఓకే అండి, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ని ఇటువైపు రాస్తాము, లయబిలిటీస్ ని ఇటువైపు రాస్తాం. అదే P&L అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ ని ఇటువైపు రాస్తాము, ఇన్కమ్స్ ని ఇటువైపు రాస్తాము. గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక పర్టికులర్ గా ఒక స్పెసిఫిక్ క్లాస్ దీని గురించి అట్టు పెట్టాను. ఓకే అండి, అది ఈ బ్యాచ్ నుంచే ఈ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందని. ప్రీవియస్ బ్యాచెస్ లో ఓన్లీ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ గురించి స్పెసిఫిక్ గా ఒక క్లాస్ ని ఎప్పుడు చెప్పలేదు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఈ బ్యాచ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, P&L అండ్ బ్యాలెన్స్ షీట్ డన్. యాక్చువల్గా ఈ క్లాస్లో నేను అనుకున్నది టెర్మినాలజీ ప్లస్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చెప్పాలనుకున్నాను, కానీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టుంది. దీనికే 1 అవర్ టైం అయిపోయింది. చాలండి ఈ రోజుకి, స్లోగానే వెళ్దాం, నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. రేపు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. క్లాసెస్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. ప్రతి క్లాస్లో ఏదో ఒక కొత్త పాయింట్ అనేది మీకు వస్తూ ఉంటుంది.